రాత్రి 7:30 మీ ఈటీవీలో. కాదు కాదు, నువ్వే వాడిలాగా ఉన్నావు. వాడా? వాడునే. అయితే నీకేంటంట? నా అత్త కొడుకు నా ఇష్టం, వాడు అంటాను. అవసరమైతే తప్పు తప్పు, అలా మాట్లాడకూడదు. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నీకు వేరే వేరే పారి పట్టలేదా? నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వస్తూ ఉంటా, నన్ను ఫాలో అవుతూ ఉంటా. నేను నిన్నేమన్నా అడిగానా? బాబాబు, నువ్వు లేకపోతే నేనేం చేయలేను. అందుకే నా ప్రతి సమస్యలోనూ నాకు తోడుగా ఉండమని నేను నిన్నేమన్నా అడిగానా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చావు చెప్పు. ముందు బండెక్కు. మనం కావాలంటే ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. సైలెంట్ గా బండెక్కు. నీతో రాను, వెళ్ళు. నేను బైక్ బుక్ చేసుకున్నా. నీతో రావాల్సిన అవసరం నాకు లేదు. వెళ్ళు వెళ్ళు. నువ్వు తాగున్నావు, నీకేం అర్థం కావడం లేదు. ముందు బండెక్కు, మనం ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. దా రా. నువ్వు వాళ్ళకు మాట్లాడుకో. మర్యాదగా నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయి. అసలు నీ గురించి నువ్వేమనుకున్నావు? నువ్వు పెద్ద నీతిమంతుడు, సత్యవంతుడు అనుకున్నావా? ఆఫ్ కోర్స్ నువ్వు కావచ్చు. అయితే నాకేంటంట? నేను ఎవరు తెలుసా? ది గ్రేట్ భరద్వాజ్ కూతురు సంయుక్త. నాన్న ఎందుకు నాన్న మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు? నాన్న నువ్వు వెళ్ళిపోయాక మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో తెలుసా? నాన్న చూస్తున్నావా? పాపం మమ్మల్ని బాగా చూసుకోవాలని అత్తయ్య కొడుకు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో. వాళ్ళు చేస్తున్న సహాయానికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో కూడా తెలియట్లేదు నాన్న, తెలియట్లేదు. పద వెళ్దాం. ఇంటి దగ్గర మా అమ్మ ఎదురు చూస్తుంది, వెళ్దాం పద. నాన్న చాలా మంచి వాళ్ళు నాన్న, చాలా మంచి వాళ్ళు. అక్కడ ఇంటి దగ్గర అత్తయ్య నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మనం వెళ్దాం పద. రే
ఎవడ్రా నువ్వు? ఎవడు? చెప్పు. నన్ను 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 ఏయ్. టచ్ చేస్తావా? ఏయ్, ఏయ్, నన్ను టచ్ ఏయ్. చేస్తావా? ఏయ్, హాయ్, నీకు నీకెంత ధైర్యం రా నీకు? ఇవ్వు. చంపేస్తా నేను, చంపేస్తాను. మా వాడికి తెలిస్తే నీ చర్మం ఒలిచి చెప్పులు కొట్టించుకుంటాడు. మా వాడంటే నీకు తెలియదు కదా, చెప్పాలా ఎవరు? చెప్పరా? డిస్టెన్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఒంటరిగా అమ్మాయి కనిపిస్తే చాలు పడిపోతావు. ఛీ! ఆ? No! ప్రతోడు హక్కులు ఫెయిల్ అవుతాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు? వెళ్దాం పదా. అవును, అడగడం మర్చిపోయాను. నా మీద యాక్చువల్గా నిజంగా నీ మనస్సులో నా మీద అభిప్రాయం ఏంటి? చెప్పు. ముందు అది చెప్పు. తర్వాత ఇంటికి వెళ్దాం. ఐ వాంట్ టు నో రైట్ నౌ. అంటే నాకు ఇప్పుడే తెలియాలి. నేను అడగకుండా నా కోసం అన్నీ చేసావు, కానీ మనసులో ఉన్న విషయాన్ని బయట పెట్టావు. నువ్వు ఏమనుకున్నావు నాకు తెలియాలి. అప్పుడే కదా నేనేమనుకున్నానో నీకు చెప్పగలను. నువ్వు చెప్పక నేను ఏమనుకున్నానో తెలుసుకోక అసలు నాకేంటి నరకం? చెప్పరా బాబు, సూత్త వెంట నీకు దండం పెడతాను. సారీ, దండం పెడతాను. అసలు నీకు కోతి మొహం ఎలా నచ్చిందిరా? మీ నానమ్మకి భయపడు, దాని పోస్ట్కి టెంప్ట్ అయ్యో, దాన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావేమో. అది బయటకు కనిపించినంత సాఫ్ట్ కాదు. నీకు తెలియకుండానే నీ నరాలు పీకి డేమిరి అని గిటార్ వాయిస్తుంది. జాగ్రత్త. నేను ఓన్లీ నోరేసుకుని పడిపోతా. స్టడీ. అది కాముగా ఉండి కథం చేస్తుంది. అరే ఓయ్, నా మాట విను విను వినురా, విను విను విను. నీకు ఆ ఎలుగుబంటి సూట్ కాదు. రేపు పెళ్ళయ్యాక నిన్ను సరిగా చూసుకోదురా. నువ్వెంతో ప్రేమించే మీ అమ్మని కూడా సరిగ్గా చూసుకోదు. అత్తయ్య నిత్యకి సేవలు చేయాల్సిందే తప్ప నిత్య అత్తయ్యకి సేవలు చేయడం కాదు కదా. చెప్పా, కనీసం మంచి నీళ్ళు కూడా ఇవ్వదు.
ఎన్ని రోజుల్లో ఎప్పుడైనా అసలు కిచెన్లోకి రావడం చూసావా? చెప్పు, చూసావా? రాలేదు కదా. ఆవిడ పనితనం. ఇంత కష్టపడి పెళ్లి చేయాలనుకుంటున్నా మీ బాణమ్మ కూడా పెళ్ళైనా మరుసటి రోజు అన్ని సర్దుకుని ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్తుంది. నీకు నీకు మైండ్ 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 లో అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ఆలోచించు. ఇప్పుడు నువ్వు చేస్తుంది నీకు కరెక్ట్ అనిపిస్తుందా లేదా అనేది నీకే నీకే తెలియాలి. వద్దు బంగారం, మనకి ఆ నిత్యతో అస్సలు పెళ్ళి వద్దు. నా మాట విను బంగారం, ప్లీజ్. మరి ఎవరిని పెళ్లి చేసుకోవాలి? నువ్వే చెప్పు. ఇన్ని రోజులు నా మనసులో ఉన్న ప్రేమని నువ్వే గుర్తించి అడుగుతావు అనుకున్నా. ఇంకా నా వల్ల కాదు. నువ్వు ఎలాగో బయటపడడం లేదు. నేనే నా మనసులో ఉన్న దాచుకోలేనంత ప్రేమని బయట పెడుతున్నా. పెడుతున్నా పెడుతున్నా పెడుతున్నా. నాకు నువ్వు చూపించే కేర్ అంటే చాలా 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 ఇష్టం. చాలా ఇష్టం. అంత ఇష్టం. అత్తయ్య చూపించే ప్రేమ ప్రేమ కూడా ఇష్టమే. బామ్మ చూపించే పెత్తనం పెత్తనం కూడా ఇష్టం. టోటల్ గా మీ ఫ్యామిలీ అంటే అదే మీ ఫ్యామిలీ అంటే చాలా చాలా ఇష్టం. ముఖ్యంగా చెప్తున్నాను, నువ్వు నా కుటుంబంపై తీసుకునే బాధ్యత అంటే నాకు ఇంకా ఇష్టం. అందుకే రే నా మనసు ఎప్పుడో నీకిచ్చాన్రా. పిచ్చడా, కానీ అది నువ్వు గుర్తించలేదు. కబరి బండ. చివరికి నేనే చెప్తున్నా నీకు, ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. రే అందుకే I love you. I love you so much. నీ అడుగుల వెంట నే గురుతై ఉంటా, నీ పాదమే దాటు ప్రతి చోటున, నీ పెదవులు తాకే నా పేరును వింటా, ఓ స్పర్శకే పొంగిపోతానట. కాలం కలిపింది జోడి బాగుందని, ప్రాణం అడిగింది నీ తోడు సాగాలని, దూరం దూరం అయ్యే దారి చూపిస్తుంది ఒకటవని. ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నాను.
ఫైనల్గా బయటపడ్డావు. ఏయ్, ఏయ్. ఇందాక నా కలలో అన్న మాట ఒక్కసారి చెప్పి చూడు. ఈ ప్రపంచం మొత్తం ఏకమైనా నిన్ను వదిలిపెట్టను, గుండెల్లో పెట్టుకుంటాను. నువ్వు అడగకుండానే నీకు సాయం చేయగలను, కానీ నువ్వు ఒప్పుకోకుండా నీ జీవితంలోకి రాలేను. హలో హలో మాస్టర్, వెళ్దామా? వెళ్దాం పద, ఎక్కు. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పే నేస్తం, కలకాలం బ్రతికేస్తా. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పే నేస్తం, కలకాలం బ్రతికేస్తా. పూల ఎదలో శబ్దం, మన మనసులు చేసే యుద్ధం, ఇక ఓ పదే నా హృదయం, ఓ పదే నా హృదయం. సత్యమ సత్యము పక్క పక్కని ఉంటాయి, పక్క పక్కని చూపుకి రెండు ఒక్కటే బొమ్మ, మురుసులు పక్క పక్కనే చూసే కళ్ళు ఒక్కటే అయినా రెండు వేరే. ఆంటీ, ఇంకా వాసు రాలేదా? రాలేదమ్మా. సంయుక్త కూడా రాలేదా? వాసు వెళ్ళిందే సంయుక్తని తీసుకురావడానికమ్మా. వస్తే ఇద్దరూ కలిసే వస్తారు కదా. నా కొడుకు కోడలు ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే తీయడం లేదని నేను కంగారు పడుతుంటే ఈవిడి గారు వచ్చి ఇంకా రాలేదా ఆంటీ అంటూ పెత్తనాలు చేస్తుంది. ఛ! అదిగో వచ్చేసినట్టున్నారు. వచ్చేసావా? సమయం, అమ్మ సమయం, జాగ్రత్త. అయ్యో సమయం, నేను చెప్తున్నా. అమ్మ సమయం, అయ్యో, సమయం, అమ్మ తన్ని పట్టుకో. అమ్మ సమయం, రే ఏమైందిరా? ఏమైంది? ఏమైందిరా? అమ్మ సమయం, సమయం, అయ్యో ఏమైందో చెప్పు, చెప్పరా? చెప్పు వాసు. వాళ్ళకి తెలిస్తే పెద్ద గొడవ అయిపోతుంది. సమయం, సైలెంట్ ఉండు, సైలెంట్. సమయం, నన్ను టచ్ చేస్తావు? సైలెన్స్. సంయుక్త మందు తాగొచ్చిందా? అవును, సైలెంట్ గా ఉండు ప్లీజ్. బయటికి రా. సమయం, అమ్మ సమయం, ఆగమ్మా. బయటికి రా. సమయం, వాసు. సైలెన్స్. అమ్మ పదమ్మా, లోపలికి తీసుకెళ్ళు. సంయుక్త తాగొచ్చిందని అందర్నీ పిలిచి గొడవ చేయొచ్చు, కానీ ఇప్పుడు గొడవ చేస్తే వాసుకి కోపం వచ్చి నాతో పెళ్లి క్యాన్సిల్ అంటే మొత్తం నాశనం అవుతుంది. సంయుక్తని ఒక్క పూట అవమానించడం కన్నా జీవితాంతం నరకం చూపించడమే ఇంపార్టెంట్. వీళ్ళ సంగతి రేపు చెప్తాను. సైలెంట్ గా ఉండు, సైలెంట్ గా ఉండు. పద లోపలికి. నువ్వు వదులు. సమయం, సమయం, ఏమైందిరా అసలు? నువ్వు 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 బైక్ టాక్సీ వారు కదా? అవును. ఏంట్రా ఎంత ధైర్యం నీకు? ఏంట్రా సమయం, నువ్వు మా ఇంట్లో వస్తావా? బైక్ టాక్సీ బయటే ఉండాలి. నేరుగా ఇంట్లోకి వస్తావా? ఎవరు ఎవరు మేడం? అమ్మ సమయం,
నిన్నెన్నిసార్లు చూసినా మా అత్త కొడుకులాగే ఉన్నావు. కానీ కానీ నువ్వు నాకే స్పెషల్ కాదు. నువ్వు జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చావు. సమయ ఇంటికి తీసుకొచ్చా సరే, ఇంట్లోకి ఎందుకు వచ్చావు? అయ్యో, ఈ సంగతి మా అత్తయ్యకి తెలిసిందనుకో, చిప్పిరి కట్టేరిగిపోద్ది, నీ వీపు పాకిలిపోద్ది. అమ్మా సమయం, అమ్మా సమయం, ఏమైందమ్మా? అత్త, అయ్యో అత్త, నా మంచి అత్త. లేవా? అయ్యో సమయం, అయ్యో మా మంచి అత్త, మా మంచి అత్త, మా మంచి అత్త. ఏయ్ మిస్టర్, ఎవరో నీకు తెలుసా? ఫైర్ బ్రాండ్ ది గ్రేట్ మా అత్తయ్య. అవునా? అవును అవునత్త, మీ అబ్బాయికి ఎందుకు అంత బాగురు? అసలు వాడేమనుకుంటున్నాడు? సరే, ఇలాగేనా? ఓ ఓకే. గబ్బర్ బొండం. అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా